ప్రేక్షక దేవులకు నమస్కారము. నేను మీ శివశంకర్ పటేల్. ఫిబ్రవరి 6న రిలీజ్ కాబోయే బ్లడ్ రోజెస్ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. ఈ మూవీ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో రిలీజ్ అవుతుంది. ఫిబ్రవరి 6 రోజు మీరందరూ చూసి మీరందరూ ప్రేక్షక దేవుళ్ళు మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. దీనికి ప్రొడ్యూసర్ హరీష్ గారు మరియు డైరెక్టర్ ఎంజీఆర్ గారు చాలా బాగా తీయడం జరిగింది. మీరందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మీ శివశంకర్ పటేల్. హంతకుని పట్టుకోవడం చేత కాదు, కానీ ఏదో సెన్సేషన్ కోసం ఎమ్మెల్యే కొడుకుని తీసుకెళ్లి బొక్కలేస్తావా? సెన్సేషన్ కోసం అయితే సీఎం కొడుకున్నాడు కదా సార్. మిమ్మల్ని ఆడించేదే మేము. లేదు కాబట్టి ఈ కేసు మీరే టేకప్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు జెనీ. నేను ఒక ప్రైవేట్ డిటెక్టివ్. మా అమ్మాయి ముందటి నుంచి కనిపించకుండా పోయింది సార్. అదిరా, ఇది మన డిపార్ట్మెంట్ పరువు సమస్య. అర్థమైంది సార్. మేడం సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకున్నాను. నేను ఫ్లోరిస్ట్ మేడం. దగ్గర కాఫీ దగ్గర పనిచేస్తాను మేడం. సిటీలో నా కోసం ఇలాంటిది ఒక చిన్న ఇల్లు గిఫ్ట్ గా ఇవ్వు. ప్రేమను అవమానించే నిన్ను నిలబెట్టడాన్ని చిట్టి లేదు, కొట్టి లేదు. ఉండండి సార్. లేడీస్ అంటే చాలా ఇరిటేషన్ లో ఉన్నట్టున్నారు. అందమైన గులాబీ కావాలంటే దాని కిందున్న ముళ్ళుని భరించక తప్పదు. ముళ్ళు గుచ్చుకోకుండా గులాబీని తీయడం మీకు సాధ్యమైనంతగా మాకు సాధ్యం కాదు సార్. ఈరోజు ఫిబ్రవరి 14. ఆ దేవిదాస్ కొడుకే నా కూతురు వెంట పడ్డాడు. అతనే నా కూతురు చంపుకుంటాడు. హంతకుని పట్టుకోవడం చేత కాదు, కానీ ఏదో సెన్సేషన్ కోసం ఎమ్మెల్యే కొడుకుని తీసుకెళ్లి బొక్కలేస్తావా? సెన్సేషన్ కోసం అయితే సీఎం కొడుకున్నాడు కదా సార్. మిమ్మల్ని ఆడించేదే మేము. లేదు కాబట్టి ఈ కేసు మీరే టేకప్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు జెనీ. నేను ఒక ప్రైవేట్ డిటెక్టివ్. మా అమ్మాయి ముందటి నుంచి కనిపించకుండా పోయింది సార్. అదిరా, ఇది మన డిపార్ట్మెంట్ పరువు సమస్య. అర్థమైంది సార్. మేడం సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకున్నాను. నేను ఫ్లోరిస్ట్ మేడం. దగ్గర కాఫీ దగ్గర పనిచేస్తాను మేడం. నాకు ఖర్చు పెట్టి అమ్మాయిని నేను చంపుతాను మేడం. ఇంటికి ఎవరు చేస్తున్నారు? ఇక్కడ ఒక అమ్మాయి పనిచేస్తుంది కదా. ఇప్పుడే అందిన వార్త. సిటీలో సీరియల్ కిల్లింగ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. సార్, నాకు క్లూ దొరికింది.